SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. సేవాదళ సైనికులకే పదవుల పంట అని మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ స్వార్థ రాజకీయాలకు సేవాదళ విరుగుడు అని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నాంపల్లిలో జరిగిన సమర్థ్ శిబిరంలో ఆయన ఘాటుగా స్పందించారు. రాజకీయాలపై ఫైర్. నేడు రాజకీయం అంటే సంపాదన వ్యాపారంగా మారింది. సేవాదళం చచ్చిపోతుంది అని మండిపడ్డారు. సేవాదళకే పట్టం. సమాజంలో విలువలు ఇంకా బతుకున్నాయంటే కారణం సేవాదళ నికాసైన కార్యకర్తలే. వీరే పార్టీకి అసలైన సైనికులు అని కితాబిచ్చారు. బంపర్ ఆఫర్ నిబద్ధతతో పనిచేసే సేవాదళ కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని హామీ. సీఎం రేవంత్ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో మాట్లాడతారని ప్రకటన. వారి డిక్లరేషన్ సోషల్ మీడియాలో ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలపై యుద్ధం చేయాలని పిలుపు. అసత్యాలను ధీటుగా తిప్పికొట్టండి అని దిశానిర్దేశం చేశారు. సేవాదళ క్రమశిక్షణకు త్యాగానికి మారుపేరని ఈ శిబిరాలు పార్టీకి కొత్త ఊపునిస్తాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. ఆనాడు 50 కోట్ల జనాభాకు తినడానికి తిండి లేని పరిస్థితిలో అమెరికా నుంచి మిల్క్ పౌడర్ తెప్పించుకునేవాడు, అమెరికా నుంచి ఉప్మా రవ్వ తెప్పించుకునేవాడు, స్కూల్లో పిల్లలు పెట్టేవాడు. నేను కూడా ఆ స్కూళ్ళలో ఆరోగ్యం జరిగింది. అంటే ఆనాడు 50 కోట్ల జనానికి తినడానికి తిండి లేనటువంటి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహానుభావుల నాయకత్వంలో దేశాన్ని స్వాతంత్రం చేసి ఇలా 150 కోట్ల జనాభా వచ్చి ఉన్నా కూడా గోదాములో ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. విదేశాలు పంపి ఏర్పాటు చేస్తాము. గోదాములో మక్కిపోయే పరిస్థితి ఉంది. అంటే ఏం చేసిందే కాంగ్రెస్ పార్టీ అంటే అందరూ కూడా ఇలా కాంగ్రెస్ నాయకులు అంకిత భావంతో ఆలోచన విధానంతో ఎన్నో రకాల త్యాగాల కారణంగా ఇలా ఎన్నో అభివృద్ధి కార్యాలు జరిగినాయి. జరగాల్సింది కూడా ఇంకా ఎంతో ఉంది. అభివృద్ధితో పాటు అభివృద్ధి అంటే ఇక్కడ అభివృద్ధి అంటే కేవలం మెటీరియల్ ఒకటే కాదు. అభివృద్ధి అంటే రోడ్లు, బిల్డింగులు ఇవి మాత్రమే కాదు. అభివృద్ధి అంటే మానవ అభివృద్ధి, హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ డెవలప్మెంట్. అంటే మనుషుల యొక్క ఆలోచన విధానం, మన సంస్కృతి కావచ్చు, సాంప్రదాయం కావచ్చు, విలువలు కావచ్చు, ధైర్యం కావచ్చు, త్యాగం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మహాత్మా గాంధీ గారు బోధించారు. మహాత్మా గాంధీ గారు జాతి పిత మాత్రమే కాదు, భారతదేశానికి జాతి పిత మాత్రమే కాదు, ప్రపంచానికే జాతిపిత. ఎందుకంటే ప్రతి